టెట్ ఇంగ్లీష్ గ్రామర్ గ్రాండ్ టెస్ట్ 4 ఆల్రెడీ 3 ప్రాక్టీస్ చేశాం. సో గమనించండి, మీరు గ్రామర్ రూల్స్ను నేర్చుకుంటే బిట్టు కరెక్ట్ చేయలేరు, ఇది పక్కా. ఏం నేర్చుకోవాలంటే లాజిక్ నేర్చుకోవాలి. అంటే ఇచ్చినటువంటి క్వశ్చన్లో లాజిక్ ఏముంది, దానికి తగ్గట్టు ఆన్సర్ ఏమొస్తుంది. సో ఆ విధంగానే నేను గ్రామర్ రూల్స్ తోటి సంబంధం లేకుండా టెట్ సిలబస్ ఏవైతే గవర్నమెంట్ రిలీజ్ చేసిందో అందులో ఉన్న అన్ని టాపిక్స్ మీద నేను జస్ట్ మీరు క్వశ్చన్ చదివి అందులో ఉన్న లాజిక్ను వెతుక్కొని ఆన్సర్ను టిక్ చేసే విధంగా నేను క్లాసెస్ చెప్పడం జరిగింది. కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. అంటే నా వీడియోస్లో ఎలా అంటే గ్రామర్ రూల్స్ను బట్టి పట్టాల్సిన గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, క్వశ్చన్లో ఉన్న లాజిక్ను గుర్తుపట్టుకుంటే చాలు. రైట్, ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మీకు ఒక్కొక్కటి డిస్కషన్ చేస్తున్న కొద్దీ అర్థమైపోతుంది. సో గమనించండి, ఇక్కడ ఇది గ్రాండ్ టెస్ట్ 4. చూస్ ద కరెక్ట్ మోడల్ వర్బ్. ఇచ్చినటువంటి వాటిలో ఏ మోడల్ వర్బ్ కరెక్ట్గా ఫిట్ అవుతుందో చూడమంటున్నాడు. యూ డాష్ వియర్ ఏ హెల్మెట్ వైల్ రైడింగ్ బైక్. వైల్ రైడింగ్ ఏ బైక్. హెల్మెట్, బైక్ రైడ్ చేసేటప్పుడు హెల్మెట్ తప్పకుండా వేసుకోండి అని అంటున్నాడు. సో అక్కడ కరెక్ట్గా ఫిట్ అయ్యే మోడల్ వర్బ్ ఏది అంటే ఆబ్లిగేషన్, డ్యూటీ, పక్కగా చేయవలసిన పని, ఖచ్చితంగా చేయవలసిన పని సూచించే మోడల్ వర్బ్ ఏది? మే, షుడ్, కెన్, మైట్. గమనించండి, మే అంటే అర్థం ఏమొస్తుందంటే ఈ మోడల్ వర్బ్ను ఎప్పుడు ఉపయోగిస్తామంటే చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు, జరగవచ్చు, జరగకపోవచ్చు అనే సందర్భంలో ఉపయోగిస్తాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఖచ్చితంగా చేయాలి అంటున్నాడు. హెల్మెట్ ఖచ్చితంగా బైక్ నడిపేటప్పుడు వేసుకోవాలంటున్నాడు. కాబట్టి ఇది వస్తుంది ఆన్సర్ కిందకి రాదు. నెక్స్ట్, కెన్ అనేటువంటిది ఎప్పుడు ఉపయోగిస్తామంటే మనం ఆ పని చెయ్యగలము అని మన యొక్క ఎబిలిటీని తెలియజేసేటప్పుడు ఉపయోగిస్తాం. ఇక్కడ ఎబిలిటీ గురించి అడగలేదు, అంటే నువ్వు అది చేయగలుగుతావా లేదా అని అడగలేదు. మైట్ అంటే జరగచ్చు, జరగకపోవచ్చు, అందులోనూ తక్కువ అవకాశం ఉన్నప్పుడు మైట్ని ఉపయోగిస్తాం. సో ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు. షుడ్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఏదైనా ఒక పనిని కంపల్సరీ చేయాలి అన్నప్పుడు ఉపయోగిస్తాం. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది? షుడ్ అవుతుంది. షుడ్ ఎక్స్ప్రెసెస్ అడ్వైస్ లేదా డ్యూటీ. సో ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్ చూడండి, చూస్ ద కరెక్ట్ కంజంక్షన్. ఇచ్చినటువంటి కరెక్ట్ కంజంక్షన్ చూస్ చేయమంటున్నాడు. రైట్, ఒకసారి క్వశ్చన్ చూడండి.